పార్వతీపురం కొమరాడ మధ్య అంతరాష్ట్ర రహదారిపై ఆర్తాంగ్ గ్రామం దగ్గర ఓ ఒంటరి మగ ఏనుగు హల్చల్ చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాలకొండ, పార్వతీపురం ప్రాంతాల్లో 2 ఏనుగుల గుంపులు సంచరిస్తుంటాయి. పార్వతీపురం ప్రాంతంలో 7 ఆడ ఏనుగులు, 1 మగ ఏనుగు, అలాగే పాలకొండ పరిసర ప్రాంతంలో 4 ఏనుగులున్న గుంపు సంచరిస్తుంటాయి. ప్రస్తుతం ఆర్తాంగ్ గ్రామానికి చేరుకున్న ఏనుగు పార్వతీపురం ప్రాంతంలో ఉన్న గుంపులో ఉన్న ఒక మగ ఏనుగు. ఆ ఏనుగు ఫారెస్ట్ అధికారులు హరి అని నామకరణం చేశారు. ఈ హరి అనే ఏనుగు గుంపు నుంచి దప్పుకుని రాయగడ మీదుగా ఆర్తాంగ్ గ్రామంకు చేరుకుంది. ఈ అంతరాష్ట్ర రోడ్డు మీద రిపేర్ వచ్చి ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉంది. ఈ ఏనుగు కాస్త అగ్రెసివ్ గా ఉండడంతో వెళ్లి ఆ బస్సును ఢీకుంది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో బస్సు అద్దాలు పగలడం తప్ప ఎటువంటి ప్రాణ నష్టం ఏది జరగలేదు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు, ఎలిఫెంట్ ట్రాకింగ్ టీం, మానిటరింగ్ టీం ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. ఈలోగా ఆ ఏనుగును అదుపు చేసే భాగంగా తరుముతుండతో అది గుగ్లీ ఏరియాలో పొలాల్లోకి చేరుకుంది. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. గత ఫిబ్రవరి నెలలో కూడా ఒరిస్సా నుంచి 6 ఏనుగుల గుంపు పార్వతీపురం ప్రాంతానికి చేరుకోగా 4 ఏనుగులు ఎలక్ట్రిక్ షాక్ గురై చనిపోగా మిగిలిన 2 ఏనుగులు వెనక్కి వెళ్లిపోయాయి.